తెలివైన రామకృష్ణుడు. విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు పరిపాలిస్తున్నారు. ఒకరోజు రాజు తన సింహాసనంపై కూర్చుని ఉండగా బయటి నుండి వస్తున్న పెద్ద శబ్దం ఆయనను కలవరపెట్టింది. ఈ శబ్దం ఏమిటి అని రాజు తన మంత్రులను అడిగాడు. ప్రభూ, అది కూరగాయలు అమ్ముకునే ఒక వ్యాపారి. అతను చాలా పెద్దగా అరుస్తున్నాడు అని ఒక మంత్రి బదులిచ్చాడు. నేను ఆ వ్యాపారిని శిక్షించదలుచుకోలేదు, కాని ఈ శబ్దం నా శాంతిని భంగపరుస్తోంది. దీనికి ఏదైనా పరిష్కారముందా అని రాజు అడిగాడు. అప్పుడు తెనాలి రామకృష్ణుడు ముందుకు వచ్చి, ప్రభూ, నాకు ఒక ఆలోచన ఉంది. నేను ఈ సమస్యను పరిష్కరిస్తాను అన్నాడు. మరుసటి రోజు తెనాలి రామకృష్ణుడు చెవిటివాడిలా నటిస్తూ మార్కెట్కు వెళ్లాడు. ఆ పెద్దగా అరుస్తున్న వ్యాపారి దగ్గరకు వెళ్లాడు. అయ్యా, ఆ కూరగాయల ధర ఎంత అని తెనాలి రామకృష్ణుడు చాలా గట్టిగా అడిగాడు. వ్యాపారి ఆశ్చర్యపోయాడు. 1 రూపాయి అని వ్యాపారి తన అలవాటు ప్రకారం చాలా పెద్దగా అరిచాడు. ఏమిటి, నాకు వినపడలేదు, ఇంకొంచెం పెద్దగా చెప్పగలరా అని తెనాలి రామకృష్ణుడు ఇంకా గట్టిగా అడిగాడు. వ్యాపారి పదే అరిచి తన గొంతు నొప్పిగా మారినప్పుడు తన అరుపు ఎంత పెద్దదో అతనికి అర్థమైంది. ఆ రోజు నుండి ఆ వ్యాపారి నెమ్మదిగా మాట్లాడటం ప్రారంభించాడు. మార్కెట్లో శాంతి నెలకొంది. రాజు శ్రీకృష్ణదేవరాయలు తెనాలి రామకృష్ణుడి తెలివితేటలకు చాలా సంతోషించారు. తెలివైన పరిష్కారాలతో ఎప్పుడూ సమస్యలను సులభంగా పరిష్కరించగల తెనాలి రామకృష్ణుణ్ణి అందరూ మెచ్చుకున్నారు.